క్రీస్తునందు అత్యంత ప్రియమైన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరూ బాగున్నారా? మీరు మీ కుటుంబము అంతా క్షేమంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని చదువుకొని విశ్వాసం ఉంచి ఆయన యందు ధైర్యం కలిగి ఉందాము. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 1వ వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ఎవరైతే మన దేవుడైన జీవము కలిగిన యెహోవా యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్యము అంటే ప్రతిరోజు కూడా కదలని సియోను ఎంత స్టాండర్డ్గా నిలబడి ఉన్నదో, ఆ కొండలు ఎంత గట్టిగా నిలబడి ఉన్నవో, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కూడా అంత స్టాండర్డ్గా అంత గట్టిగా నిలబడతారు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అపవాది ఎన్ని కుయుక్తులు పన్నినా దేవుడు మన పక్షాన ఉన్నాడు గనుక, ఆయన యందు నీకు విశ్వాసం ఉన్నది గనుక నీవు నిలబడతావు. దేవుడు నిన్ను నిలబెడతాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేయాల్సింది ప్రభువునందు విశ్వాసం ఉంచడం. అది ఎట్టి కాలమైనా సరే, కష్టకాలమైనా, సంతోషమైనా, దుఃఖమైన, వేదనైనా, బాధ అయినా, ఒంటరితనమైనా, ప్రస్తుతము మన కళ్ళ ముందు కనబడుచున్న ఎట్టి పరిస్థితి అయినా సరే మనము ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచండి. మంచి రోజులు మనకున్నాయి. మంచిని మనం చూడబోతున్నాం. మేలైన రోజులు, దీవెనకరమైన రోజులు, ఆశీర్వాదకరమైన రోజులు, గొప్ప శ్రేష్టమైనటువంటి రోజులు మనం చూడబోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కదలని సియోను వలె నీవు ఉండబోతూ ఉన్నావు. ఈరోజు నీ బలహీనతను బట్టి నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు, కృంగిపోవద్దు. ధైర్యం ఉంచు, విశ్వాసం ఉంచు. ప్రభు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, నీకు తప్పక సహాయం చేస్తాడు. ఆయన పిల్లలను ఎన్నడూ కూడా ఆయన పస్తుంచేవాడు కానే కాదు. ఆయన సహాయం నీకు తప్పక ఉంటుంది. ఆయన కృప నీ మీద తప్పక దిగి వస్తుంది. ఆయన కృప నీ మీదికి తప్పక దిగి వస్తుంది. నమ్మకముంచు, విశ్వాసముంచు. దేవుడే గొప్ప కార్యం చేయబోతున్నాడు. నమ్మిన వారు, విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచువారు నిత్యము కదలని సియోను కొండవలే ఉంటారు. అవును రాజా, నీ యందు విశ్వాసం ఉంచిన ప్రతివారు కదలని కొండల వలె ఉంటున్నారు. మేము చూస్తున్నాం. సియోను కొండవలే ఉంటున్నారు. దేవుని కొండవలే ఉంటున్నారు. దేవుని రాజ్యము వలె ఉంటున్నారు. తండ్రి, మేమును నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు నమ్మిక ఉంచి, మా పరిస్థితులను చూసి కాక నిన్ను చూసి మేము ధైర్యం తెచ్చుకోవాలి. మా ఎడల జరుగుచున్నటువంటి వాటిని చూసి మేము బలహీనపడక, నీవెంత గొప్పవాడవో, నీవెంత శ్రేష్టమైన వాడవో, నీవెంత ఘనుడవో, నీవెంత మహిమా మహత్కార్యములను చేయగల దేవుడవో తండ్రి, మా బలహీనతలో మాకెంతగా తోడుండగలవో, మా ఒంటరితనములో మాకెంతగా తోడుండగలవో, మమ్మల్ని ఏ విధంగా బలపరచగలవో మాకు తెలుసు తండ్రి. నీవెంతో గొప్పవాడవు, నీవెంతో శ్రేష్టమైన దేవుడవు. నీవు నాయనా ప్రభువా గొప్ప కార్యములు చేసి సహాయం చేసే దేవునిగా ఉన్నావు. మమ్ములను ఆదరించే దేవునిగా ఉన్నావు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ వాక్యంలో మరి పాల్పంచుకున్నటువంటి ఈ వాగ్దానం మీద నమ్మకం ఉంచుచున్నటువంటి వారి పట్ల గొప్ప కార్యం జరిగించండి. మా పట్ల జరిగించండి. గొప్ప కార్యములు చూచుదుముగాక, మంచి రోజులు చూచుదుముగాక, మేలైన రోజులు చూచుదుముగాక, దేవుని కొండవలే నిలిచి ఉందుముగాక, అద్భుతములు ఆశ్చర్య కార్యములను చూసి నీ నామమును మహిమపరచుదుముగాక, నీ కొరకు నిలబడుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యము మీ జీవితాలలో నెరవేరాలని మనస్ఫూర్తిగా మీ కొరకు ప్రార్థిస్తాను.
దేవుడి చిత్తమైతే మరొక వాగ్దానంతో మరలా రేపటి దినాన మీ ముందుకు వస్తాను. ప్రైజ్ ది లార్డ్. అంతవరకు దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.